పేమెంట్ ప్రూఫ్స్ అబ్జర్వ్ చేయండి. ఈ సైట్ వాళ్ళు ఈ ప్లాట్‌ఫామ్‌లో వర్క్ చేసిన వాళ్ళకు ప్రొవైడ్ చేసిన పేమెంట్ ప్రూఫ్స్ అనమాట ఇవి. డిఫరెంట్ కస్టమర్స్‌కి వాళ్ళు ప్రొవైడ్ చేసిన పేమెంట్ ప్రూఫ్స్ మీరు గమనించుకోవచ్చు. 54,000, 61,000 ఈ విధంగా డిఫరెంట్ పేమెంట్స్ అవి వాళ్ళు అన్‌లిమిటెడ్ ఎంతమంది వర్క్ చేస్తుంటే అంతమంది కస్టమర్స్‌కి వాళ్ళు ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. ఇది ఓన్లీ 2024 మాత్రమే నేను చూపిస్తున్నాను. ఓకేనా. మీరు ఇంకా లాస్ట్ ఇయర్స్ లేదా ఆ లాస్ట్ ఇయర్స్ పేమెంట్ ప్రూఫ్ చూసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ క్లియర్‌గా మీరు పేమెంట్ ప్రూఫ్స్ అనేవి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మీరు పేమెంట్ ప్రూఫ్స్ 2023 ఈ విధంగా మీరు ఎవ్రీ ఇయర్‌కి వాళ్ళు ఎంతమందికి ప్రొవైడ్ చేశారనే లిస్ట్ ఇక్కడ ఉంటుంది. మీరు చెక్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ టైపింగ్ వర్క్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అది కూడా మీరు సింపుల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. మీన్స్ మీ ఇంటి నుంచే ఈ టైపింగ్ వర్క్ని చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఉన్న అడ్వాంటేజ్ అంటే మీకు ఒకవేళ ల్యాప్టాప్ లేనట్టయితే ఈ కంపెనీ వాళ్ళే మీకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దట్టు 2% ఆఫ్ మీ శాలరీని కట్ చేస్తూ వాళ్ళు మీకు రెంటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా మీరు టైపింగ్ వర్క్ని ఆ ల్యాప్టాప్ త్రూ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఈ వీడియోలో ఈ టైపింగ్ వర్క్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా వర్క్ అనేది స్టార్ట్ చేయాలని డీటెయిల్స్ ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వర్క్ అప్లై చేసుకోవడానికి నేను ఎటువంటి లింక్స్ ప్రొవైడ్ చేయడం లేదు. డైరెక్ట్ మీరు బ్రౌజర్ త్రూ ఈ వర్క్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళేసి హైరింగ్ గ్లోబల్ అనేది సెర్చ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది కదా మీకు. సింపుల్గా దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఈ సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఓకేనా. అండ్ ఇందులో వీళ్ళ కంపెనీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు చెక్ చేయాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ సింపుల్గా ఒకవేళ పేమెంట్ ప్రూఫ్స్ నేను ఇందాక చూపించిన పేమెంట్ ప్రూఫ్ క్లిక్ చేయాలనుకుంటే ఇక్కడ మెనూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్ ప్రూఫ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సింపుల్గా అక్కడ మీరు చెక్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకోనండి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా మీరు చూసినట్టయితే మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా. క్లిక్ హియర్ ఫర్ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్, షెడ్యూల్ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్. ఒకవేళ చెక్ చేయడానికి కోసం మనకు క్లిక్ హియర్ టు నోర్ హౌ టు వర్క్ ఇన్ ఎగ్జామ్. ఒకవేళ మీకు ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుందని చెక్ చేసుకోవచ్చు. ఒక డెమో వీడియోస్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు అప్లై వితౌట్ ఎగ్జామ్. మీరు ఒకవేళ వితౌట్ ఎగ్జామ్ ఇక్కడ చూసినట్టయితే మీరు డోంట్ గివ్ ఫర్ ఎగ్జామ్ టు జాయిన్, మీకు ఎటువంటి ఫీజు లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్టయితే. ఓకేనా. ఎవరికైనా మీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్టయితే మీరు వితౌట్ ఇది ఎగ్జామ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు అప్లై ఫర్ ఎగ్జామ్ వితౌట్ ఎగ్జామ్ ఫీ. ఈ విధంగా మీరు ఇక్కడ వితౌట్ ఎగ్జామ్ ఫీ మీకు ఎవరికి వితౌట్ ఎగ్జామ్ ఉంటుంది అంటే గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి వితౌట్ ఎగ్జామ్ ఫీ అనేది ఇక్కడ చెక్ చేసుకోనండి మీరు. ఓకేనా. డోంట్ పే ఫర్ ఎగ్జామ్ ఫీ ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫ్రీలాన్సర్ ఆర్ టైపిస్ట్. మీకు టైపిస్ట్ లేదా ఫ్రీలాన్సర్గా ఒకవేళ సర్టిఫికేట్ ఉన్నట్టయితే సింపుల్గా దాన్ని అప్లోడ్ చేయొచ్చు మీరు. వీళ్ళ దగ్గర ఇక్కడ కూడా ఎగ్జామ్ అంటే ఏముంటుంది అంటే టైపింగ్ స్పీడ్ టెస్ట్ చేయడానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఎక్కడైనా టైపింగ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు మ్యాండేటరీ అండి, మనం జాబ్స్ అన్న తర్వాత ఏదో ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీకు లేదు అన్నట్టయితే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు, ఉన్నట్టయితే సింపుల్గా మీరు దాన్ని సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇంకొకటి చూసినట్టయితే అప్లై ఫర్ ఎగ్జామ్ వితౌట్ ఎగ్జామ్ ఫీ. అండ్ మీకు ఆప్షన్స్ ఇవే ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ అక్రిసీ సర్టిఫికేట్ దెన్ యూ కెన్ అప్లై ఫర్ బై సబ్మిటింగ్ 638 hours. మీకు ఎగ్జామ్ ఫీజు ఉంటుందని చెప్తున్నారు అక్యురసీ టెస్ట్ చేయడానికండి. ఓకేనా. వాళ్ళు మీ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని చెప్తారు. అండ్ ఇది ట్రస్టెడ్ సైటే, ఎటువంటి మాకు ఫేక్ సైట్స్ అయితే కావు, ట్రస్టెడ్ సైట్ కాబట్టి ఇది మీకు సింపుల్గా మీరు బ్రౌజర్ నుంచి చేస్తున్నారు. ఇక్కడ మీరు సబ్మిట్ ఎగ్జామ్ ఫీ యూజింగ్ యూపీఐ ఆర్ ఐఎంఎస్. ఈ విధంగా మీరు ఎగ్జామ్ ఫీజుని సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇలా మీకు ఏదో ఒకటి నేను ఎగ్జాంపుల్గా అప్లై చేసి చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుందా వితౌట్ ఎగ్జామ్ అని. అండ్ లేదా మీరు అక్కడ వితౌట్ ఎగ్జామ్ ఉంటుంది, ఇక్కడ వితౌట్ ఎగ్జామ్ ఫీ ఉంటుంది, అండ్ యూజింగ్ ఎగ్జామ్ ఫీ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను అప్లై ఫర్ వితౌట్ ఎగ్జామ్ ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే మీకు ఏ విధంగా ఉంటుంది ఇందులో ప్రాసెస్ అనే డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గమనించినట్టయితే మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవి చదివిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ బిలో గివెన్ ఫామ్ అని అడుగుతూ ఉన్నారు కదా. ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీ బేసిక్ డీటెయిల్స్ కొన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ లాస్ట్ నేమ్, మీకు 2 సర్నేమ్స్ విత్ సర్నేమ్ అండ్ మీ రియల్ నేమ్ ఉన్నట్టయితే 2 ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ వాళ్ళు ఎగ్జాంపుల్గా చూస్తున్నారు +91 అనే ఆప్షన్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీన్స్ మన కంట్రీ కోడ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈమెయిల్ అడ్రస్, మీరు ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ అడ్రస్ నేమ్ మీకు ఆధార్ లేదా ఏదైనా మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఉన్న అడ్రస్ ఫర్ లైన్ 1 అండ్ లైన్ 2 ఎంటర్ చేసేయండి. సిటీ ఇక్కడ చూస్తున్నారు కదా, సిటీ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ స్టేట్, మనం ఏ స్టేట్లో లీవ్ అవుతున్నామో ఆ స్టేట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అప్రూవల్ కోడ్ టు జాయిన్ వితౌట్ ఎగ్జామ్ ఫీ. అండ్ ఇక్కడ చూసినారా మీరు అప్రూవల్ కోడ్ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ సెండ్ యువర్ వ్యాలిడ్ టైపింగ్ సర్టిఫికేట్ టు అవర్ ఈమెయిల్ అడ్రస్. ఓకేనా. వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ కింద పెట్టారు చూడండి, join@the rate అని hiringlobal.in అని. ఆ ఈమెయిల్కి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే వ్యాలిడ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీన్స్ మన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ మై గ్రాడ్యుయేషన్. ఒకవేళ మీకు ఏ విధంగా వాళ్ళకి మెయిల్ పంపించాలని తెలియకపోతే నా పర్సనల్ టెలిగ్రామ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఛానల్ హోమ్ పేజ్లో ఉంటుంది. ఓకేనా.
మీరు అక్కడ నాకు మెసేజ్ చేసినట్టయితే మేము వాళ్ళకి ఏ విధంగా మెయిల్ పంపించాలి అనే పాయింట్స్ కూడా నేను ఈ వీడియోలో అక్కడ మీకు చెప్తానండి. మీరు ఆ ప్రాసెస్ ప్రకారం మీరు వాళ్ళకి డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. అవర్ రిక్రూట్మెంట్ టీమ్ విల్ ప్రొవైడ్ అప్రూవల్ కోడ్ అంటే మీరు మీ సర్టిఫికేట్ పంపించిన తర్వాత మీ సర్టిఫికేట్ అది ఒరిజినల్ అయ్యి వాళ్ళు చెక్ చేసి మీకు ఆ కోడ్ అనేది పంపిస్తారు. ఓకేనా. అప్రూవల్ కోడ్ సింపుల్గా ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ అప్రూవల్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి అప్లై నా మీద క్లిక్ చేసినట్టయితే దెన్ మీరు హైర్ అయిపోయినట్టే. ఎందుకంటే మీ సర్టిఫికేట్ ఆల్రెడీ అక్కడ రివ్యూ అయ్యింది కాబట్టి మీరు ఆల్రెడీ అప్రూవ్ అయిపోయిన వాళ్ళు అవుతారు. ఓకేనా. అండ్ సింపుల్గా మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అంతేనండి. వీడియోకి రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరికొన్ని ఇలాంటి ఎర్నింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి.